సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టారని, అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు కురిపిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అప్పట్లో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కుల సమానత్వం కల్పించారు. కానీ ఇప్పుడు జగన్ మాత్రం సొంత చెల్లెకి ఆస్తి కాకుండా అప్పులు ఇచ్చారు. వంటింట్లో నుంచి బయట వస్తే కళ్ళలో నీళ్లు వస్తా ఉండేటివి, కడుపులోకి పొగబోయేది. నా తల్లిని చూశా. నా తల్లి మారిగా ఏ చెల్లమ్మ కష్టపడకూడదని 60 లక్షల మందికి వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో ఎవరు వినపడి నేను ఇచ్చాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నవజాత శిశువులకి బేబీ కిట్లు ఇచ్చాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాను, బాలామృతం ఇచ్చాం. కడాన కొంతమందికి శ్రీమంతాలు కూడా సరిగా చేయలేదంటే నేను ఆలోచించి సామూహిక శ్రీమంతాలు పెట్టిన పార్టీ. కొంతమందికి పెళ్లిళ్లు చేయడానికి కష్టంగా ఉందంటే పెళ్లి కానుక ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్లీ అదే మరిగా తల్లికి వందనం ఒక కార్యక్రమం పెట్టి ఆడబిడ్డలందరినీ మీ పిల్లలు మీకు రుణపడి ఉండేట్టుగా ప్రతి సంవత్సరం స్కూలుకు పిలిపించి మీ కాళ్లు గడిగి మీకు పాదాభివందనం చేశామంటే దానికి కారణం మీరు 9 మాసాలు మోస్తారు, కంటారు, కష్టపడి చదివిస్తారు. పెద్ద అయిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటే అది మంచిది కాదు. శాశ్వతంగా మీకు రుణపడి ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు తల్లికి వందనం కూడా పెట్టాం. నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా, ఇప్పటికి 22 కార్యక్రమాలు పెట్టాం. అవన్నీ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే 2029కి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. రేపు రాబోయే రోజుల్లో పార్లమెంటు గాని అసెంబ్లీలో గాని మీ అందరికి కూడా సీట్లు వస్తాయి. రేపు రాబోయే రోజుల్లో వేదిక పైన మగవాళ్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ మా ఆడబిడ్డలు ఉండే పరిస్థితి వస్తుంది. అది నా ఆలోచన, అది జరుగుతుంది. అయితే ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. పెరిగాయా లేదా అని అడుగుతున్నా. ఏమ్మా పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఇంటి అద్దె పెరిగిందా లేదా? ఇంకో పక్క ఆర్టీసీ బస్సు రేట్లు పెరిగాయా లేదా? కడాన కొంతమంది అలవాటు అయిపోయి మద్యం తాగడానికి పోతా ఉంటే ఏమమ్మా 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇప్పుడు 200 రూపాయలు. అవునా కాదా? దీనివల్ల మీ మగవాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తున్నారు ఇంట్లో? శుభ్రంగా మీ దగ్గర కూడా మీరు చేసే ఆదాయంలో కూడా దబాయించి తీసుకుని వెళ్ళిపోతున్నారు. అవునా కాదా? నేను ఒకప్పుడు నేర్పించేవాడిని. మీరు మగవాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాలో కూడా చెప్పా ఒకప్పుడు మీకు అందరికీ. మళ్లీ ఆ రోజులు వస్తాయి. మిమ్మల్ని అందరినీ శక్తివంతంగా చేసి ఏం చేయాలో చేద్దాం. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని ధరలు పెరిగాయి, అన్ని విధాలా నష్టపోయారు. దానికి తోడుగా ఈరోజు చూస్తే మీ పిల్లలకి ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా అమ్మా అని అడుగుతున్నా. వస్తుందని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పరిశ్రమ వచ్చిందని అడుగుతున్నా. డిఎస్ఏ పెట్టారని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా. ఏది లేదు. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వారిపై ఎవరైనా దాడి చేస్తే తనకు చెప్పాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎవరైనా దాడి చేస్తే నాకు చెప్పండి, సీఎం జగన్. వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వారిపై ఎవరైనా దాడి చేస్తే తనకు చెప్పాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అవతలి వారు మన మీద దాడి చేస్తే మనం విజయానికి చేరువలో ఉన్నామని, అలాగే వారు విజయానికి దూరంలో ఉన్నట్లు భావించాలని అన్నారు. ఈ సమావేశంలో భీమిలి అభ్యర్థి అవంతి శ్రీనివాస్, మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాత్రం ఎక్కడా కూడా తక్కువనేది లేకుండా మీ అన్నకు
ఈ దాదాపుగా 5 సంవత్సరాల పాటు మనం అధికారంలోకి రాక మునుపుడు నుంచి ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ తోడుగా ఉంటూ వస్తా ఉన్న నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, కొంతమంది నా అన్నలకు కూడా, మీ అందరికీ కూడా మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు పేరు పేరున 2 చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయ్యం. రాబోయే రోజుల్లో మరో 18 రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల కురుక్షేత్రంలో ఈరోజు మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఈరోజు అందరం ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మనకు ఒకవైపున చూస్తే మనకు అటువైపున నుంచి అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు. అటువైపు మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అని చెప్పి చూస్తే ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు ఇటువైపున కనిపిస్తాడు. కానీ అటువైపున చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ కూటమిలో వాళ్ళను చూస్తూ ఉన్నప్పుడు ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5 వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీళ్ళందరే కాకుండా మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అనంటే వీళ్ళ కుట్రలతో చేస్తూ ఉన్నాం, వీళ్ళ కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ అబద్ధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ మోసాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అయితే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనంటే చివరికి సోషల్ మీడియాలో మీ జగన్కు అంటే వాళ్ళ అన్నకు తాను సపోర్ట్ చేసింది అని, ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసింది అనంటే తాను జగనన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడిందని, జగనన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా జగనన్న వల్ల వచ్చాయని తన సంతోషాన్ని తాను సోషల్ మీడియాలో పాలు పంచుకుంటే ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్ని. వెల్కమ్ టు ప్రజా న్యూస్ ఛానల్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన విష్ణుకుమార్ రాజు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని వైసీపీ అభ్యర్థి కేకే రాజు ప్రశ్నించారు. ఉత్తర నియోజకవర్గం బర్మ కాలనీలో వైసీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ఎన్నికల్లో పార్టీకి అతీతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు పార్టీకి అతీతంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అమలు విషయంలో కావచ్చు, విజయవీరం కావచ్చు, విజయకాలం కావచ్చు, చంద్రుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, వైఎస్ రాష్ట్రాలు కావచ్చు, ఆరోగ్యశ్రీ సంబంధించి కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఆయన ఇచ్చి ఏ పథకాలు అమలు విషయంలో కూడా ఈ రోజు కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా అందరినీ కూడా సమానంగా చూసి సమానత్వాన్ని తీసుకురావాలి. నేను పేదల పక్షపాతి, నేను పేదల పక్షాన పోరాడతాను, నేను వెనకబడిన వర్గాలను మంచి నా వెనకబడిన వర్గాల కోసం పోరాడతానని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సందర్భాన్ని అందిస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసేది
పేదలకి, ఈసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి గౌరవాన్ని విలువని తీసుకోవడానికి తప్పక కాకుండా ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇది మనందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇది మనందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రెండోది, ఉత్తరాంధ్ర కానీ మన ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం నగరం దీన్ని అభివృద్ధి చెందాలి. దాని ద్వారా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు రావాలి, ఉపాధి రావాలి, చదువు లేని వాళ్ళు కూడా ఏదో రకంగా పని దొరకాలని తాపత్రయపడే నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అది ఎందుకు చెందంటే 1995 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మోసం చేశాడు. రాజశేఖర రెడ్డి గారి దయవల్ల 2004 నుంచి 2009 వరకు కొంత అభివృద్ధి చెందింది మన ప్రాంతం, మన విశాఖపట్నం. మళ్ళీ దురదృష్టం రాష్ట్రం వెళ్ళిపోయింది. మళ్ళీ మనకి దాపరించినట్టు దుర్మార్గుడు దాపరించినట్టు చెడ్డగా మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు 2014లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలుగు మొత్తం వచ్చింది. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు అప్పుడు అమరావతి అన్నారు. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు పొరపాటున ఎవరైనా మద్దతు చెప్తే మళ్ళీ అమరావతి అంటారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి మూలాలు లేవు. వాళ్ళు ఎన్ని కూడా ఆస్తులు కూడా అక్కడే ఉన్నాయి. ఆయన అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. ఈరోజు రెండోది, నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన కూడా అప్పుడు పోటీగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రోడ్లు, డ్రైన్స్, కాలువలు, లేకపోతే కమ్యూనిటీస్ ఇవన్నీ కావాలి. ఎవరున్నా సరే కొంచెం యాక్టివ్గా ఉండి, చురుగ్గా ఉండి, ప్రజలు తిరిగితే 100% ప్రజలు అవుతాయి. ఈరోజు 11 ఇంట్లో పడిపోతే 40%, 50% అవుతాయి. అయినా అవన్నీ అన్నిటితో పాటు కావాల్సింది మన పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి. ఈ రోజు ఆయన ఓడిపోయాడు, నేను కూడా 2019 ఓడిపోయాడు. కానీ ఆయన 4 సంవత్సరాలు 8 నెలల కాలం ఈ రోజు జనాలు ఎక్కడైనా కనపడారు. మాజీ శాసనసభ్యులు ఉండాల్సిన బాధ్యత అది. 3 నెలల క్రితం విష్ణుకుమార్ అనే మాజీ శాసనసభ్యులు ఎక్కడైనా గవర్నర్ సభ్యుల్లో ఇంటికి ఎవరికైనా హాస్పిటల్లో జాయిన్ చేశారా, లేకపోతే మందులు ఇచ్చారు ఎక్కడైనా, ఎవరైనా చనిపోతే ఎవరైనా కష్టాలు ఉన్నారని ఎవరైనా వచ్చినప్పుడు కదా మీటిలో పెద్దల బాబులు ఏమున్నాయని ఎవరైనా పట్టిస్తున్నారా? ఇవన్నీ పాలన పోగడం జరిగింది. గ్యాస్ లీక్ అయింది. అందరూ ఆందోళన ఉన్నారు. ఎప్పుడైనా కనపడ్డారా? సరే ఎన్నికలు వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు బాధలు పట్టుకుని ఏదో ఒక మేనేజ్ చేసుకుని టికెట్ తీసుకుని ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు. అంటే ఉంటే మీరందరూ కూడా గమనించాల్సింది. బీజేపీ అధికారంలో ఉంది. కేంద్రంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు విష్ణుకుమార్ 5 సంవత్సరాలు 1 కోట్ల రూపాయలు ఒక 10 మంది ఉద్యోగాలు కల్పించి ఒకటే ఒక పరిశ్రమను తీసుకొచ్చారు. లేకపోతే నోట్ల వచ్చిన ఢిల్లీ సరైన ఉన్నారు. రోడ్లు రైలు ఆన్ చేస్తారు. ఈ రోడ్డు ఎక్కడ నుంచి సమస్య 15,000 నుంచి చేసాం కదా. ఈ రోడ్డు హాస్పిటల్ ఉన్నా మన హాస్పిటల్ నిర్మాణం చేశాం కదా. ఈ ఇక్కడ హాస్పిటల్ చేసాం, ఇక్కడ హాస్పిటల్ చేసాం, స్కూల్స్ అన్ని బాగా చేసాం. మరి ఈ మహాత్మాకి ఏమేమి చేయకుండానే ఏదో ఎవరో చేసాం, రోడ్లని వైడెన్ చేసాం. అన్నింటికంటే కూడా ముఖ్యంగా 14,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాం రోడ్ హాస్పిటల్. అందులో అది 9 రూపాయలు 9 నెలలు 10 నెలలు పూర్తయితే 15,000 మంది ఉద్యోగాలు వస్తాయి. 15,000 మంది ఉద్యోగాలు వస్తాయి. అది కూడా స్థానికంగా 70% ఇస్తారు. మహిళలకి చదువు ఉన్నా చదువు లేకపోయినా మహిళలు కూడా 3,000 నుంచి 5,000 మంది ఉద్యోగాలు వస్తాయి. ప్యాకింగ్ చేసే కావచ్చు, సామాన్లు సర్దేయి, వచ్చి మెటీరియల్ని కవర్లు సర్దేయి, బాక్సులు సర్దేయి, మహిళలకి 3,000 నుంచి 5,000 ఉద్యోగాలు పోస్ట్ చేయగా 9 నెలల 10 నెలల కాలంలో మనం తీసుకొచ్చిన పెట్టుబడి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళలకి 5,000 మంది ఉద్యోగాలు వస్తాయి. ఎవరు కూడా నేను చెప్తున్నా, ఈరోజు ఎవరు కూడా రాష్ట్రానికి వెళ్ళాల్సిన పని లేదు. అందరూ కూడా ఉద్యోగాలు కూడా అలాగే 5,000 మంది ఉద్యోగాల నుంచి పెట్టుబడి తీసుకొచ్చాం. ఇది మహాత్మాడు ఏదో చెప్తూ ఉంటారు. ఇలా వేసిన అహంకారంతో నేను ఏదో తోపు, నాకు గురువు, అసలు ఏం మాట్లాడినా నాకు మోడీ తెలుసు, అమిత్ షా తెలుసు. మోడీ తెలిస్తే అమిత్ షా తెలిస్తే ఆ నాలుగు నిరూపించలేదు. మోడీ తెలిసిన అమిత్ షా మాట్లాడి విశాఖలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ తో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి. 175కి 175 రావాలి, 25కి 25 లోక్సభ సీట్లు గెలవబోతున్నాం. సోషల్ మీడియా ప్రతినిధులపై దాడులు జరిగితే నేరుగా తనకు తెలిసేలా ఓ వేదికను రూపొందించాలి సీఎం వైఎస్ జగన్. సోషల్ మీడియాలో టీడీపీ దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాపై కూడా దాడి చేశారు.
దాడులకు భయపడేది లేదు. దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్ ఏదో రాశాడు. పైన దేవుడు, ప్రజలంతా నాకు తోడుగా ఉన్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మంగళవారం మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఆనందపురంలో 2000 మందితో కూడిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ తో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి నిర్వహించారు. మనం కూటమి కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు దత్తపుత్రుల కుట్రలతో యుద్ధం చేస్తున్నాం. అబద్దాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. నేను ఒక్కడిని ఒకవైపు, చంద్రబాబు దత్తపుత్రుడు ఇతరులు మరోవైపు, ఒకే ఒక్కడిగా ఎన్నికల కురుక్షేత్రంలో దిగుతున్నా విజయానికి దగ్గరగా ఉన్నామనే మనపై దాడి తీవ్రతరం చేశారు. గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేసి వేధించారని అన్నారు. వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీళ్ళందరే కాకుండా మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అనంటే వీళ్ళ కుట్రలతో చేస్తూ ఉన్నాం, వీళ్ళ కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ అబద్ధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం, వీళ్ళ మోసాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో అయితే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనంటే చివరికి సోషల్ మీడియాలో మీ జగన్కు అంటే వాళ్ళ అన్నకు తాను సపోర్ట్ చేసింది అని, ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసింది అనంటే తాను జగనన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడిందని, జగనన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా జగనన్న వల్ల వచ్చాయని తన సంతోషాన్ని తాను సోషల్ మీడియాలో పాలు పంచుకుంటే ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూసాం. ఎంత దారుణంగా హెరాస్ చేశారో మనం అంతా కూడా చూసాం. చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయింది అని అంటే నిజంగా ఈ వ్యవస్థ అన్నది ఎంత దారుణంగా చెడిపోయింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇంతకుముందు నేను చెప్పా, జగన్ ఇటువైపున ఒకే ఒక్కడు, అటువైపున చూస్తే ఇంతమంది, ఈ ఇంతమందికి తోడు కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, బెదిరింపులు, హెరాస్మెంటు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇంతమందితో, ఇన్ని కుట్రలతో, ఇన్నిన్ని ఇబ్బందుల మధ్య మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు తట్టుకొని నిలబడగలుగుతా ఉన్నాడు అనంటే కారణం వాళ్ళకు ఈనాడు ఉండొచ్చు, ఆంధ్రజ్యోతి ఉండొచ్చు, TV5 ఉండొచ్చు, కానీ మనకు సోషల్ మీడియా ఉంది. సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ, సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి తమ్ముడు జగన్కు తోడుగా ఉన్నాడు. అందుకే జగన్ ఒంటరి కాదు. జగన్కు ఇన్ని కోట్ల గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. విజయనగరంలోని మైనింగ్ దోపిడీ లెక్కలు చూసుకోవడానికి వస్తున్నావా జగన్ రెడ్డి అని టీడీపీ నేత పట్టాభి ప్రశ్నించారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ విజయనగరంలో నువ్వు దాచుకున్న మైనింగ్ లెక్క పెట్టుకోవడానికి వెళ్తున్నావా జగన్ రెడ్డి అని అన్నారు. మే 13వ తేదీన వారు ఇచ్చినటువంటి తీర్పు ఏకపక్షంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉండబోతోంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతుని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే తిరిగి ఆ ప్రాంతం బాగుపడాలన్నా, అక్కడ ఉన్నటువంటి మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు దొరకాలన్నా, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే కుంటుపడిపోయాయో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం కావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మరి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
ఈ బస్సు యాత్ర అసలు దేనికి చేస్తూ ఉన్నాడు, ఆ చేసిందేముంది, అసలు చెప్పుకోవడానికి చేసిందేముంది, అసలు దేనికి వస్తూ ఉన్నాడు, జిల్లా జిల్లా దేనికి తిరుగుతూ ఉన్నాడు అన్న ఒక ప్రశ్న కూడా ప్రజల్లో ఉత్పన్నం అవుతోంది. దేనికి వస్తూ ఉన్నాడు, అసలు ఏం చేశాడు, మన జిల్లాకి ఏం చేశాడు, ఏదైనా చేస్తే కదా ఇదిగో ఇది చేశాను నాకు ఓట్లేండి అని అడగటానికి. అసలు రాష్ట్రానికి కానీ మన జిల్లాకి కానీ మన ప్రాంతానికి కానీ ఏం చేశాడు, అంతా దోపిడీ నాశనమే కదా, అసలు దేనికి వస్తూ ఉన్నాడన్న ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. దేనికి అంటే ఈయన గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా తెలుసు ఇక మళ్ళీ తాను ముఖ్యమంత్రి అయ్యేది లేదు, మళ్ళీ తన పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు అన్న విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా తెలుసు. అందుకనే చివరి రౌండ్, రాష్ట్రం మొత్తం చివరిసారిగా ఒక రౌండ్ వేసేసి లెక్కలు సరి చేసుకోవడానికి వస్తూ ఉన్నాడు. దేనికి వస్తూ ఉన్నాడండి, బస్సు వేసుకుని ఈ బస్సు యాత్ర దేనికి చేస్తూ ఉన్నాడంటే ప్రజలకి ఏదో తాను మంచి చేశానని చెప్పుకోవటానికో, చేసిందేమీ లేదనుకోండి, ఏదో నేను ఇది చేశానని చూపించుకోవటానికో, భవిష్యత్తులో మళ్ళీ ఇది చేస్తానని చెప్పడానికో, మళ్ళీ ఈయన గారు ఏదైనా చేస్తానని నమ్మేటటువంటి పరిస్థితిలో కూడా ప్రజలు లేరు. సో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర దేనికి అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి జిల్లాలో కూడా విచ్చలవిడిగా రకరకాలుగా అనేక దోపిడీలకు పాల్పడ్డాడు. అది శాండ్లో కానివ్వండి, లిక్కర్లో కానివ్వండి, మైనింగ్లో కానివ్వండి, భూముల్లో కానివ్వండి, భూ కబ్జాల్లో కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ఆయన చేయనటువంటి అవినీతి కార్యక్రమం లేదు. ఎర్రచందనం అమ్ముకోవటం కానివ్వండి, నాటుసారా కాయటం కానివ్వండి, మాదక ద్రవ్యాలు అమ్ముకోవటం కానివ్వండి, ఇట్లా ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక అవినీతి కార్యక్రమానికి తెరలేపాడు. మనందరికీ తెలుసు, 1000 కోట్లు మింగేస్తూ ఉన్నాడు. సో వాటికి సంబంధించినటువంటి లెక్కలు, ఫైనల్ అకౌంట్స్ అయిపోయింది కదండి. ఇంకా టర్ము దోపిడీకి తెరదించాల్సిందే. ఆయనకి తెలిసి అయిపోయిందిరా బాబు, అవకాశం, ఒక్క ఛాన్స్ అని అడిగాము, రాష్ట్రాన్ని నాశనం చేసి మొత్తం రాష్ట్రానికి గుండు కొట్టించడానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోచుకోవడానికి ఒక ఛాన్స్ అడిగాను, పాప అమాయకులు నా మాటలు నమ్మేసి ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, మళ్ళీ ఇచ్చేది లేదు కాబట్టి ఫైనల్ అకౌంట్స్ తేల్చుకుందాం అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ప్రతి జిల్లాకి వెళ్ళటం, ఆ జిల్లాలో ఉన్నటువంటి తన మాఫియానంతా పిలవటం, ఏంటా బ్రదర్ చెప్పు, ఏంటి లెక్క చెప్పు, ఏంటి ఇసుక లెక్క ఎంత, ఈ 5 సంవత్సరాలు ఇదిగో ఇంత దోచావు, నా తాడేపల్లి కొంపకి ఇంత పంపించావు, ఇంకెంత పెండింగ్ ఉంది, ఎప్పుడు ఇస్తావు, ఇంకా ఫైనల్, ఇంకా లేదు, అకౌంట్ సెటిల్మెంటే. ఎందుకంటే మన అకౌంట్ సెటిల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ, కాబట్టి మనం కూడా మన అకౌంట్ సెటిల్ చేసుకోవాలి కదా. నువ్వెంత వాటా తీసుకున్నావు, నాకు ఇస్తానన్నది ఎంత, ఇంకా ఇవ్వాల్సింది ఎంత, కాబట్టి ఆ లెక్కలు తేల్చండి అని చెప్పి ప్రతి జిల్లాలో ఊర్లో తెస్టేస్తూ ఉన్నాడు. మైనింగ్లో లెక్కెంత, ఇసుక దోపిడీలో లెక్కెంత, ఎర్రచందనంలో లెక్కెంత, ఇంత రావాలి బస్సులో, వేసే 4 మూటలు రావాలి, వేసే నా బస్సులో వేసుకుని వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంకో జిల్లాకి అక్కడ కలెక్షన్ చూసుకోవాలి. సో ఈ బస్సు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారని నారా లోకేష్ విమర్శించారు. అధికారంలోకి రాగానే వ్యవస్థలు అన్నింటి దారిలో పెడతామని ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలోని అపార్ట్మెంట్ వాసులతో ఆయన సమావేశమయ్యి మాట్లాడారు. వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ చేసి ఇంపార్టెంట్ నెట్వర్క్ రోడ్లన్నీ వేయించారు. ఎస్ఆర్ఎం, బిట్, అమృతమే యూనివర్సిటీలు కూడా తీసుకొచ్చారు. మోసపోయారు. మా ఏ ముఖ్యమంత్రి మొదటి నిర్ణయం విధ్వంసం, అది ప్రజావేదిక కూల్చడంతో మొదలైంది. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఒక్క వ్యక్తి ఉల్లంఘించారని అదనంగా 200 కోట్లు ఫైన్ వేశారు. అంటే ఎలా డబ్బులు వృధా చేశారనడానికి ఇది ఒక ఉదాహరణ. పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనంటే మీకు అర్థమయ్యే ఎన్నికలు అయిపోయినాయి. ఇంతేకాదు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పక్కనే ఉన్న ప్లే గ్రౌండ్ కూడా అది ప్రైవేట్ భూమి, మా పార్టీకి చెందిన యువనాయకుడు భూమి. అదని చెప్పి ఇప్పుడు ఇంకా చాలా పనులు చేయాల్సిన అవసరం ఉంది. మంగళగిరి నియోజకవర్గం అనేది రాష్ట్రం నడిబొడ్డున ఉంది. డెవలప్మెంట్ చేసి అక్కడున్న అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల ప్లే గ్రౌండ్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి, అక్కడ అందించాలి. దాని తర్వాత జోనల్ బేస్డ్ డెవలప్మెంట్ చూసుకుని పెద్ద అమరావతి దెబ్బగా ఇదంతా అపార్ట్మెంట్లు వచ్చేసినాయి.
ఒక్కొక్క అపార్ట్మెంట్ బిల్డింగ్ మూసిన నీరుని తీసుకుని ఏటీపీ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేయాలి, తర్వాతనే నీళ్లు వదిలిపెట్టాలి. కానీ అదే ఏర్పాటు చేసే బాధ్యత